ఎన్నికల్లో గెలిచిన లీడరు ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఓట్లేసిన వాళ్ళను ఓ తీరుగా, వేయని వాళ్ళను ఇంకో తీరుగా చూస్తారా? అస్సలు చూడొద్దు. కానీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏమన్నాడో ఇగో ఈ రైతన్న చెప్తున్నాడు. ఈయనుండ్రి. మాకేమంటే మాకు నీళ్ళు వస్తలేవనంటే మీరు సచ్చుడా సావుర్రి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిండు. ఈ నామపురం ఆయన మహేందర్ రెడ్డి కూడా వాళ్ళు ఏం పని చేయలేదు. మాకు ఓటేసిర్రా మీరు? మాకు మీకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? మాకు ఓటేసిర్రా? మాకు ఓటేస్తే నీళ్ళు ఇస్తారట ఆయన. ఇక అట్లా తిరిగి ఆయనతో మొత్తం ఇంటికి వచ్చేసినాం. విన్నారా? కాంగ్రెస్ పార్టీ లీడర్ మహేందర్ రెడ్డి పట్టించుకుంటలేడట. ఎమ్మెల్యేకు చెప్తే మాకు ఓట్లేసిర్రా మీరు అంటున్నాడట. ఎంత ఘోరమో చూడుండ్రి. ఓట్లేస్తేనే నీళ్లు ఇస్తామంటే దేశంలో సగం రైతులై పొలాలే ఎండిపోవాలి. ఓట్లేస్తేనే ఇల్లు ఇస్తామంటే రాష్ట్రంలో సగం మందికి సర్కారు ఇచ్చిన ఇండ్లు ఉండొద్దు. అయినా ఇటువంటి ఫిట్టింగులు పెడతారనే రహస్య ఓటింగ్ పద్ధతి పెట్టిండ్రు మన దేశంలో. అయినా కూడా ఓట్లేయని సంగతి తెలుసుకున్నారంటే వీళ్ళేదో దొంగ సూపు చూసినన్నట్టే కదా. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇయ్యండి మహాప్రభు అని అంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు గిట్లనేనా మాట్లాడేది? సిసిసి ఏం లీడర్లో ఏం పాడో. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి. నీళ్ళు ఇయ్యలే, మా చెల్లెకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే, మా పొలం 2 ఎకరాలు ఎండిపోయింది. ఇక కౌలు చేసింది పోయింది, మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్లు దొరుకుతట్లేవు ఇంకా 2-3 రోజులు అయితే. ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంత ముందుకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా గానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. భువనగిరి జిల్లా హనుమపురం ఊర్లే కాల్వలలో నీళ్లు రాక, పుష్కలంగా పోసే బోర్లలో నీళ్లు లేక పచ్చటి పైరు ఎండిపోతున్నదని ఏడుస్తున్నారు రైతన్నలు. సర్కారు పెట్టుబడి సాయం ఇవ్వకున్నా అప్పో సప్పో చేసి పంటలు వేసుకున్నాం. ఇప్పుడు మంచి అదునుకు నీళ్లు లేకుండా అయినాయి. ఆదుకొని సర్కారు నడుపుతున్నారు అని చేతులు జోడించి మొక్కుతున్నారు. ఇప్పుడే ఇట్లుంటే ఈ మార్చి నెల మొత్తంలా ఏప్రిల్ నెలల ఎండలు ఎట్లా కొడతాయో, పంట గింజలు బండుతాయని ఆశపడుతున్న రైతుల పరిస్థితి ఎట్లుంటుందో అని భయపడుతున్నారట తెలంగాణ రైతులు. ఏందో ఏమో పోన్రి. రేవంత్ రెడ్డికి బీజేపీలకు పోయే ఆలోచన ఉన్నదా లేదో గాని పువ్వు గుర్తు పార్టీలు మాత్రం సీఎం కాంగ్రెస్ నుంచి బీజేపీలకు పోయినట్టే చేస్తున్నారు. ఇగో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏమంటున్నాడా ఇనుండ్రి. రేవంత్ రెడ్డి బీజేపీలకు వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఓ రాష్ట్రానికి సీఎంగా చేసిన మనిషి పార్టీ మారుతా అంటే ఆ పార్టీ వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఖచ్చితంగా రమ్మనే అంటారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తున్నాడా అనేదే ఇక్కడ పాయింట్. సరే, అరవింద్ చెప్పినట్టు పార్టీ మారుతాడనే అనుకుందాం. బీజేపీ పార్టీకి పోతే రేవంత్ రెడ్డికి వచ్చే కొత్త లాభం ఏంటిది? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు. ఇంతకంటే పెద్ద పదవి కావాలంటే కేంద్ర మంత్రి కావచ్చు అని అనుకుందాం కాసేపు. అయినా అది ఇప్పటికిప్పుడు జరిగే పనేనా? దానికి ఎంపీ పదవి ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి ఏదన్నా ఖాళీ అయిన సీటులో పోటీ చేసి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలి. ఇదంతా జరిగే పనేనా? కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీకి పోవుడు అనేది ఉత్తముచ్చట. చీకట్ల బాణం వేసినట్టు ఎంపీ అరవింద్ మాట్లాడింది కావచ్చు గాని పార్టీ మారుడు లేదు పాడు లేదు అని అంటున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నోళ్ళు. అయితే ప్రధానమంత్రికి ప్రపంచ దేశాల అధ్యక్షులే కుర్చీలు వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కలవడా అనే విషయం మీద పార్టీ మారే ముచ్చట చెప్పిండు. అదేంటిదో కూడా ఒకసారి ఇనుండ్రి. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతో మంచిగా ఉంటారు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. రేవంత్ రెడ్డి కలిగితే ఏమైతుంది? అదన్నట్టు ముచ్చట. అయితే ఇట్లా మాట్లాడు బీజేపీ పార్టీలకు అలవాటే. మంచిగున్న పార్టీలలో పుల్లలు పెట్టి నిలువున శీర్షుడు కామనే. మహారాష్ట్రలో చూడలేదా, మధ్యప్రదేశ్ లో చూడలేదా అని అంటున్నారు ఇంకొంతమంది.